హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడైతే శివాజీ యూత్ అసోసియేషన్ అంటే మనది వినాయకుని లడ్డు వేలం అండ్ నిమజ్జనం కార్యక్రమం అయితే జరుగుతుంది. చూడండి, లడ్డు కోసం ఎంత లడ్డులో పాల్గొనడానికి ఎంతమంది అయితే వచ్చారో. అసలు ప్రతి సంవత్సరం పోటాపోటీగా జరుగుతూ ఉందండి. లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు ఇయర్ మేమైతే తీసుకున్నాము లడ్డు. మా సొంతం అయింది, చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడే చిన్నబాబు కూడా పుట్టాడు. అండ్ ప్రతి ఇయర్ చాలా పోటాపోటీగా జరుగుతుంది. ఈసారి కూడా అంతే బాగా జరిగింది. చూడండి, 3 లడ్డూలు ఉంటాయండి. మూడు లడ్డూలు 3,000 పాటలు అవుతాయి. అండ్ ఈసారి ఫస్ట్ లడ్డు వచ్చేసి 1,12,000 అయితే పోయింది. హ్యాట్రిక్ అంటే హ్యాట్రిక్ అనే చెప్పాలి. మేము తీసుకుంది సెకండ్ లడ్డు. ఇప్పుడు ఈసారి కూడా ట్రై చేసాం, కానీ అది ఎవరికి రావాలో వాళ్ళకే వస్తుంది. చూడండి, లడ్డు అయితే చాలా బాగుంది కదా. స్వామివారి లడ్డు, గణపయ్య లడ్డు ఎవరికి పోతుందో. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా లడ్డు కార్యక్రమమే జరుగుతూ ఉంది. పాడుతున్నారు, పోటాపోటీగా జరుగుతుంది. ఇక్కడ మా అన్నగారు అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఎవరైతే పాడుతున్నారు ఏంటి అనేది. నేను ఉన్నాను, చాలాసేపు ఉన్నాను. నాకు దాండియా అండ్ కొద్దిసేపు ఉండాలని ఉంది, కానీ చిన్నబాబు చాలా ఏడుస్తున్నాడు. చాలా అంటే చాలా ఏడుస్తున్నాడు. అసలు అందుకే ఉండలేకపోయాను, వెళ్ళిపోయాను వెంటనే. చూడొచ్చు, ఇక్కడైతే లడ్డు వేలం అయిపోయింది. 1,12,000 అయితే నాకు పేరు ఐడియా లేదు, కానీ 1,12,000కి మొదటి లడ్డు కైవసం చేసుకున్నారు. అండ్ ఇప్పుడు సెకండ్ లడ్డు, సెకండ్ అండ్ థర్డ్ కూడా ఉంటుంది. సెకండ్ వచ్చేసి 83,000 ఎంతో పోయింది. నాకు ఖచ్చితంగా అయితే గుర్తుకులేదు, కానీ 83,000కి పోయింది. అండ్ థర్డ్ లడ్డు కూడా 53,000 చిల్లర పోయింది ఈసారి. గణపయ్య లడ్డు అంటే గణపయ్య లడ్డూనే. ఎంత బాగా అనిపిస్తుందో కదా ఇలా పార్టిసిపేట్ చేస్తుంటే. రెడ్డి గారు గత సంవత్సరాల నుంచి కూడా లడ్డూని కైవసం చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా తను ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు గణనాథుల యొక్క నవరాత్రుల్లో పూజలు అందుకున్న లడ్డూని 1,12,000 రూపాయలు